వెల్కమ్ బ్యాక్ టు గ్రానం ఛానల్. ఒక స్కూల్లో తోటి విద్యార్థినితో అసభ్యంగా ప్రవర్తించిన కొడుక్కి కఠిన శిక్ష వేసింది ఓ తల్లి. అమ్మాయిని తాకరాని చోట తాకాడని నడి రోడ్డుపై అందరూ చూస్తుండగా శిక్షను అమలు చేసింది ఆ తల్లి. క్రమశిక్షణకు మారుపేరుగా నిలిచింది. చైనాలో జరిగిన ఈ ఘటన సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. కొందరు నెటిజన్లు ఆమెను మద్దతుగా నిలిస్తే మరికొందరు మాత్రం తల్లి తీరును తప్పుపడుతున్నారు. చైనాలోని గుయిజో ప్రావిన్స్ లో ఉన్న ఓ స్కూల్లో విద్యార్థి తన తోటి విద్యార్థిని పట్ల అమానుషంగా ప్రవర్తించాడు. క్లాస్ లోనే ఆమెను ముట్టుకోకూడని చోట ముట్టుకున్నాడు. దీంతో క్లాస్ టీచర్ బాలుడి తల్లి దృష్టికి తీసుకువెళ్లింది. కుమారుడి చేసిన పనికి ఆమె ఒళ్ళు మండింది. కొడుక్కి ఎలాగైనా బుద్ధి చెప్పాలనుకుంది. మరోసారి ఇలాంటి తప్పు చేయకూడని విధంగా శిక్షను విధించింది. బాలుడిని తీసుకువచ్చి నడి రోడ్డుపై బట్టలు ఇప్పించింది. అండర్వేర్ పై నిలబెట్టి గోడ కుర్చీ వేయించింది. బాలుడు ప్రాధేయపడిన తల్లి మాత్రం వదలలేదు. గోడ కుర్చీ వేయించేదాకా వదలలేదు. చుట్టూ జనాలు గుమ్మికూడటంతో బాలుడు సిగ్గుతో తల వంచుకున్నాడు. ఏం జరిగిందంటూ జనాలంతా ఆరా తీయడం మొదలుపెట్టారు. ఈ సీన్ కు కారణం తెలుసుకుని తల్లిని అభినందించారు. కొందరైతే వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. బాలుడి వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు కొందరు తల్లికి మద్దతుగా నిలిచారు. బాలుడిని ఇలా శిక్షించడం ద్వారా క్రమశిక్షణ అలవాటు అవుతుందని, భవిష్యత్తులోనూ తప్పులు చేయకుండా గుణపాఠమే అంటున్నారు. మరికొందరైతే మాత్రం బాలుడి తల్లి తీరుపై మండిపడుతున్నారు. చిన్న వయసులో అలాంటి కఠినమైన శిక్షలు వేయడం సరికాదు అని అంటున్నారు. పిల్లవాడికి ఇలా శిక్షలు వేస్తే మరింత కఠినంగా తయారయ్యే ప్రమాదం కూడా ఉంది అని చాలా మంది కూడా అంటున్నారు.